ఈ ప్రపంచంలో అందరికంటే పవర్ఫుల్ ఆయుధం ఏంటో తెలుసా? కత్తి కాదు, తుపాకీ కాదు, పరమ ఘోరమైన అణ్వాయుధం కూడా కాదు. ఈ ప్రపంచంలో ఒక మనిషి మనసును నిలువుగా చంపేయగల అత్యంత ప్రమాదకరమైన ఆయుధం నవ్వు. కానీ అది సంతోషంతో వచ్చే నవ్వు కాదు. ఎదుటివాడిని తక్కువ చేసి అవమానిస్తూ వాడు జీవితంలో ఏమీ సాధించలేడు అని వెటకారంగా నవ్వే అపహాస్యపు నవ్వు. నువ్వు ఏదైనా కొత్తగా చేద్దామనుకున్నప్పుడు, నీ కలల గురించి ఎవరికైనా చెప్పినప్పుడు, లేదా నువ్వు నమ్ముకున్న దారిలో దారుణంగా ఓడిపోయి మోకాళ్ళ మీద కూలబడినప్పుడు, నీ చుట్టూ ఉన్న సమాజం, నీ బంధువులు, ఒక్కోసారి నువ్వు ప్రాణం అనుకున్న స్నేహితులు కూడా నిన్ను చూసి నవ్వుతారు. ఆ నవ్వు నీ చెవుల్లో పడినప్పుడు గుండెల్లో ఒక రకమైన మంట పుడుతుంది. ఒళ్ళంతా నరాలు బిగుసుకుపోతాయి. నేను వీళ్ళకంటే ఏ విషయంలో తక్కువ అనే ఆవేదన నిన్ను నిద్రపోనివ్వదు. కానీ వినండి, ఈరోజు మీ ఇన్స్పైర్ వేదిక ద్వారా నేను మీకు ఒక పరమ సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. నిన్ను చూసి నవ్వే వాళ్ళ నోళ్లు మూయించడానికి వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద అరిచి నీ శక్తినంతా వృధా చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నన్ను చూసి నవ్విన వాళ్ళ నవ్వును శాశ్వతంగా ఎలా ఆపాలో, వాళ్ళ ముఖాల్లో వెటకారాన్ని భయంగా ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. ఈరోజు ఈ వీడియో పూర్తి అయ్యేసరికి నీలో రగులుతున్న ఆ అవమానపు మంట ఒక అజేయమైన విజయకేతనంగా మారుతుంది. సిద్ధంగా ఉండండి. అవమానం ఒక ఇంధనం. చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా తమను చూసి నవ్వినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు కుంగిపోతారు. రూమ్ తలుపులు పెట్టుకొని ఏడుస్తారు. నా రాత ఇంతే, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు. నిన్ను చూసి ఒకడు నవ్వాడు అంటే వాడు ఏదో ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు అని అర్థం. ప్రకృతి నియమం ప్రకారం ఏ శక్తి వృధా కాదు. నీ మీదకు విసిరిన ప్రతి అవమానం, ప్రతి ఎగతాళి నవ్వు ఒక ఎనర్జీ. దాన్ని నువ్వు బాధగా మార్చుకొని నిన్ను నువ్వు కాల్చుకుంటావా, లేదా దానొక ఇంధనంగా మార్చుకొని నీ విజయపు రాకెట్ను దూసుకెళ్లేలా చేస్తావా అనేది కేవలం నీ చేతుల్లోనే ఉంది. ప్రపంచాన్ని శాసించిన ప్రతి గొప్ప విజేత చరిత్రను తిరిగేసి చూడండి. వాళ్ళందరి జీవితాల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. వాళ్ళ కెరీర్ మొదట్లో సమాజం వాళ్ళను చూసి పిచ్చి వాళ్ళని నవ్వింది. నువ్వు గాల్లో ఎగిరే విమానాన్ని తయారు చేస్తావా అని రైట్ బ్రదర్స్ను చూసి ప్రపంచం పళ్ళు ఎరగబెట్టి నవ్వింది. నీకు నటన రాదు, నీ ముఖం అస్సలు బాగోలేదు అని అమితాబ్ బచ్చన్ని ఆల్ ఇండియా రేడియో నుండి, సినిమా ఆఫీసులో నుండి నవ్వి గెంటేశారు. నీకు అసలు ఆలోచనలే లేవు, క్రియేటివిటీ లేదు అని వాల్ట్ డిస్నీని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ నుండి నవ్వి పంపించేశారు. కానీ ఈరోజు ఆ నవ్విన వాళ్ళ పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? లేవు. కానీ ఎవరినైతే చూసి నవ్వారో వాళ్ళ పేర్లు చరిత్ర పుస్తకాల్లో బంగారు అక్షరాలతో లిఖించబడ్డాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ విజయ ప్రయాణానికి అవమానమే మొదటి మెట్టు. నిన్ను చూసి నవ్వుతున్నారంటే నువ్వు సాధారణమైన దారిలో కాకుండా ఏదో ఒక అసాధారణమైన దారిలో వెళ్తున్నావని దానికి అర్థం. నిశ్శబ్ద సమరం, మాటలతో కాదు, చేతలతో. నవ్విన వాళ్ళ నవ్వు ఆపడానికి చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? వెంటనే వాళ్ళతో వాదనకు దిగడం. నన్నెలా అంటావు, నేను కూడా సాధించి చూపిస్తా చూడు అని సవాలు విసరడం. ఎప్పుడైతే నువ్వు నీ నోటితో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తావో అప్పుడే నువ్వు సగం ఓడిపోయినట్లు లెక్క. ఎందుకంటే నీ మాటలు వాళ్ళకు మరింత ఎగతాళి చేయడానికి పాయింట్లు ఇస్తాయి. నిజమైన సింహం ఎప్పుడూ గర్జిస్తూ వేటాడదు. అది అడవిని కంపింపజేస్తూ అరిస్తే వేట పారిపోతుంది. సింహం చాలా నిశ్శబ్దంగా, అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తూ వేటను గమనిస్తూ వస్తుంది. ఒక్కసారిగా దాడి చేస్తుంది. అంతే, అవతల ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నువ్వు కూడా నీ జీవితంలో అదే చేయాలి. నీ ప్లాన్స్ ఏంటో ఎవరికీ చెప్పకు. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నీ శత్రువులకు కూడా అనుమానం రాకూడదు. నిన్ను చూసి నవ్వుతున్నారా? భరించు. నిన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారా? తల దించుకొని నవ్వుతూ సాగిపో. నీ టాలెంట్ను కించపరుస్తున్నారా? లోపల కసిని పెంచుకో. కానీ
బయటకు ప్రశాంతంగా ఉండు. నీ నోరు మాట్లాడకూడదు, నీ కష్టం మాట్లాడాలి, నీ చేతులు మాట్లాడాలి. నీ సక్సెస్ ఇచ్చే సౌండ్ ఎంత గట్టిగా ఉండాలంటే నిన్ను చూసి నవ్విన వాడి గుండెల్లో ఆ శబ్దానికి రైలు పరిగెత్తాలి. వాడు నీ వైపు చూడాలంటేనే భయపడాలి. ఆ స్థాయి నిశ్శబ్ద సమరాన్ని నువ్వు మొదలు పెట్టాలి. సక్సెస్ అనే సునామీ. ప్రతీకారం. ఈ ముక్క వినగానే మనకు గుర్తొచ్చేది కొట్టడం, తిట్టడం లేదా అవతల వాడికి నష్టం చేయడం. కానీ అవన్నీ చాలా చిన్న స్థాయి మనుషులు చేసే పనులు. ఒక లెజెండ్, ఒక లీడర్, ఒక నిజమైన మగాడు చేసే ప్రతీకారం ఎలా ఉంటుందో తెలుసా? సక్సెస్, మ్యాసివ్ సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్. నువ్వు సాధించే మహా విజయమే నువ్వు నీ శత్రువులకిచ్చే అతి పెద్ద శిక్ష. నువ్వు ఒకప్పుడు సైకిల్ మీద వెళ్తుంటే చూసి నవ్విన వాడు నువ్వు లగ్జరీ కారులో దిగుతుంటే గేటు తీసి నిలబడాలి. నువ్వు రూపాయి కోసం ఇబ్బంది పడుతుంటే చూసి వెటకారం చేసిన వాడు నీ దగ్గర అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాలి. వీడి వల్ల ఏం కాదు, వీడొక వేస్ట్ గాడు అని ముద్ర వేసిన సమాజం ఒకరోజు స్టేజ్ మీద నీకు సన్మానం జరుగుతుంటే కింద కూర్చొని చప్పట్లు కొట్టక తప్పని పరిస్థితి రావాలి. ఈరోజు నువ్వు వాడి వైపు చూసి నవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ సక్సెస్ చూసి వాడి మొహం ఆల్రెడీ మాడిపోయి ఉంటుంది. వాడు నిన్ను చూసి నవ్విన ఆ పాత రోజులను తలుచుకొని లోపలే కుమిలిపోతాడు, సిగ్గుతో చచ్చిపోతాడు. అదిరా ప్రతీకారం అంటే. ఆ స్థాయికి వెళ్ళడానికి, నీ రక్తాన్ని చెమటగా మార్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ నవ్వును ఎలా ఆపాలి? ఇదంతా బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఆ నవ్వులను ఆపడానికి మనం రోజువారీ జీవితంలో ఏం చేయాలో ఇప్పుడు 5 సువర్ణ సూత్రాల ద్వారా తెలుసుకుందాం. సూత్రం 1, ఎమోషనల్ అటాచ్మెంట్ని కట్ చేయి. ఒకడు నిన్ను చూసి నవ్వినప్పుడు నువ్వు కోప్పడినా లేదా ఏడ్చినా వాడు గెలిచినట్లే. ఎందుకంటే వాడికి కావాల్సింది నీ ముఖంలో బాధ. కాబట్టి వాడు నవ్వినప్పుడు నువ్వు చాలా కూల్గా, బ్లాంక్ ఫేస్గా ఉండు. నీలో ఎలాంటి చలనం లేకపోతే అవతల వాడికి ఆ నవ్వు బోర్ కొట్టేస్తుంది. సూత్రం 2, నీ ఫోకస్ని అప్గ్రేడ్ చేయి. నీ గురించి నెగిటివ్గా మాట్లాడే 5 మీద నీ సమయాన్ని వృధా చేయకు. నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే 5 కొత్త స్కిల్స్ మీద దృష్టి పెట్టు. నీ చదువు, నీ బిజినెస్, నీ జాబ్ లేదా నీ ఫిట్నెస్. నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే అందులో టాప్ 1%లోకి వెళ్ళడానికి పగలు రాత్రి కష్టపడు. సూత్రం 3, నీ సర్కిల్ని మార్చు. తాగుబోతు వాళ్ళతో తిరిగితే తాగడం మాత్రమే నేర్చుకుంటావు. నిన్ను చూసి నవ్వే బ్యాచ్తోనే ఉంటే నీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు, నీకంటే తెలివైన వాళ్ళు, జీవితంలో ఏదో సాధించాలనే కసితో ఉన్న వాళ్ళతో స్నేహం చేయి. నీ పక్కన ఉన్నవాడు మారితే నీ రేంజ్ మారుతుంది. సూత్రం 5, ఆర్థిక స్వాతంత్రం. ఈ ప్రపంచంలో చాలా నవ్వులు మనకు డబ్బు లేకపోవడం వల్లే వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా బలంగా ఎదుగుతావో అప్పుడు నీ చుట్టూ ఉన్న రూల్స్ మారుతాయి. కాబట్టి కష్టపడి సంపాదించు. నీ కాళ్ళ మీద నువ్వు బలంగా నిలబడు. డబ్బుకున్న పవర్ అలాంటిది, అది చాలామంది నోళ్లను మూయిస్తుంది. సూత్రం 5, నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచమంతా నిన్ను చూసి నవ్వినా పర్లేదు, కానీ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడు నీ మీద నీకు నమ్మకం తగ్గకూడదు. ఈ రోజు కాకపోతే రేపు నా రోజు వస్తుంది, ఆ రోజు నేనెవరో ఈ దునియాకి చూపిస్తా అనే ఆత్మవిశ్వాసం నీ గుండెల్లో సజీవంగా ఉండాలి. చివరిగా ఒక్క మాట మిత్రమా, ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్ళను చూసి భయపడకు, వాళ్ళను ద్వేషించకు. నిజానికి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే వాళ్ళు నీ జీవితంలో లేకపోతే నీకు ఈ కసి, ఈ పట్టుదల వచ్చేవి కావు. నవ్వనివ్వు, ఎంతైనా నవ్వనివ్వు, కానీ క్లైమాక్స్ రాసేది మాత్రం నువ్వే. నువ్వు సక్సెస్ అయి సింహాసనం మీద కూర్చున్న రోజు అదే నోళ్ళు నిన్ను చూసి జేజేలు కొడతాయి. ఆ రోజు కోసం ఈ రోజు చీకట్లో నిశ్శబ్దంగా కష్టపడు. గుర్తుపెట్టుకో, నిన్ను చూసి నవ్విన వాళ్ళ నవ్వు ఎలా ఆపాలో ఇప్పుడు నీకు తెలుసు. ఇక ఆలస్యం చేయకు, ఈ రోజే నీ వేట మొదలుపెట్టు. ఈ వీడియో నీలో చిన్న కసిని పెంచిన వెంటనే మన ఇన్స్పైర్ వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.
నీలాగే అవమానాలు భరిస్తూ లోపల రగులుతున్న నీ స్నేహితుడికి ఈ వీడియోని షేర్ చేయి. వాడికి కూడా తెలియాలి నవ్విన వాళ్ళ నవ్వు ఎలా ఆపాలో. మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.